ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు కూడా మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం గర్భఫలము, ఆ ఫలము ఫలించడం గురించి, ఫలించకపోతే ఏమిటి అనేటువంటి విషయాలు మనం గత కొన్ని రోజులుగా ధ్యానిస్తూ వస్తున్నాం. ఆ విషయాన్ని మనం కొంచెం ధ్యానించుకుంటూ ముందుకు వెళ్దాం. మన మూలవచనం అయినటువంటి కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 3వ వచనం చూసుకున్నట్లయితే, కుమారులు యెహోవా అనుగ్రహించు వాక్యము గర్భఫలము ఆయన ఇచ్చేటువంటి బహుమానమే. ప్రార్థించుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, నీ అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రభా, ఈ యొక్క ఆన్లైన్లో ఉన్న ప్రతి వారిని నీ ఆత్మ అభిషేకంతో నింపమని, నడిపించమని, బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఎవరైతే నా ప్రభా నీ వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉన్నారో, ఎవరైతే వినటం వలన విశ్వాసాన్ని పెంచుకొని వారి జీవితంలో గొప్ప అద్భుతాలు పొందుకుంటున్నారో నా ప్రభా, వారికి బలమైనటువంటి విశ్వాసం గల ఆత్మను కుమ్మరించమని, వారి విశ్వాసంలో దినదినం ఒక మొక్క వలె అభివృద్ధి చెందుతూ, ఒక మొక్క వలె ఫలించేటువంటి స్థితిలోనికి వాళ్ళందరినీ తీసుకెళ్ళమని, మేమంతా కూడా నా ప్రభు అటువంటి స్థితిలో ఫలించే వారికి ఉన్నట్లు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. చాలా అద్భుతమైనటువంటి మాట అది. బహుమానం అంటే మనం ఏం చేస్తాం, ఎవరన్నా మనకి బర్త్డే చెప్తే వాళ్ళకి వెళ్ళి ఒక బహుమానం ఇచ్చొస్తుంటాం. అంటే మన లోకంలో అనేక మంది బర్త్డేలు జరుగుతుంటాయి, కానీ అన్ని బర్త్డేస్కి మనం వెళ్ళాం. మనల్ని అనేక మంది ఇన్వైట్ చేస్తూ ఉంటుంటారు, కానీ అన్నిటికి మనం వెళ్ళాం. కానీ వెళ్ళినట్లు కూడా మనం గిఫ్ట్లు ఇవ్వం. కానీ ఎవరైతే మనకి హార్ట్కి దగ్గరగా ఉంటారో, ఎవరైతే నచ్చుతారో, ఎవరైతే మనకి ఇష్టానుసారంగా జీవిస్తారో, ఎవరైతే మనల్ని బాగా అతుక్కుని ఉంటారో వాళ్ళకి మాత్రమే మనం గిఫ్ట్లు ఇస్తాం. అర్థమవుతుంది కదా ప్రియమైనటువంటి వాళ్ళందరూ కూడా. నేనేం కొత్త విషయాలు ఏం చెప్పట్లేదు, మనం ఆల్రెడీ సమాజంలో జరుగుతున్న విషయాలు కొన్ని రిమైండ్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ చదువుకున్నటువంటి వాక్యం ఏంటంటే, గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానము. హల్లెలూయా. బహుమానము అనేది అందరూ బహుమానం పొందుకోవాలని చూస్తూ ఉంటుంటారు. బహుమానం అనేది ఎట్లా వస్తుంది మనకి? బాగా వాళ్ళకి కనెక్ట్ అయినప్పుడు, బాగా వాళ్ళకి మంచి ఫ్రెండ్ అయినప్పుడు, బాగా వాళ్ళకి ఒక రిలేషన్ అయినప్పుడు, బాగా వాళ్ళకి బంధువు అయినప్పుడు, అప్పుడు మాత్రం మనం ఏం చేస్తూ ఉంటుంటాం, వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళ పెళ్ళికి వెళ్ళటము, వాళ్ళ బర్త్డేకి వెళ్ళటము, సంథింగ్ దేనికో దానికి వెళ్ళి ఏం చేస్తాం మనం, ఒక గిఫ్ట్ అనేది, ఒక బహుమానం అనేది బహుకరించడం జరుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఎవరంట? ఒక స్నేహితుడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఎవరంట? ఒక బంధువు. యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఎవరంట? ఒక అన్న. యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఎవరంట? ఒక తండ్రి. కాబట్టి ఇటువంటి రిలేషన్షిప్ మనతో ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి మనకి ఏం చేస్తాడంట? ఆయన బహుమానం ఇస్తాడంట. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరు? ఆయన పిల్లలము. కాబట్టి మనకు ఆయన ఏం చేస్తాడు? ఉచితంగా ఇస్తూ ఉంటాడంట. కాబట్టి మనం ఆయన పిల్లలం అవ్వాలంటే మనం ఏం చేయాలంట? ఎవరు నన్ను ఎందరో అంగీకరిస్తామో, ఎందరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, ఆ విశ్వాసం ఉంచేటువంటి వారందరికీ ఆయన పిల్లలకు అధికారం ఇస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి యోహాను సువార్తలో చెప్తాడు దేవుడు 15వ అధ్యాయంలో, నేను ఫలించేటువంటి ద్రాక్షవల్లిని, నాలో అంటగట్టుబడి ఉన్నటువంటి ప్రతి తీగ ఫలించినట్లు, బహుగా ఫలించినట్లు చూస్తారంట. ఫలింపని ప్రతి తీగను తీసివేస్తాడు. అంటే ఆయనకు కుమారుడిగా ఉన్నప్పుడు ఉంటానంటే ఉండమంటాడు, లేదు నేను పోతానంటే పొమ్మంటాడు. తప్పిపోయిన కుమారుడు చూడండి, నేను వెళ్ళిపోతాను నాన్న అన్నాడు. కానీ తండ్రికి ఇష్టం లేదు. అయినా కూడా ఏంటి, కుమారుడికి ఏది ఇష్టమో దాన్నే నెరవేర్చక తండ్రి ఇష్టపడుతూ ఉంటాడు. కుమారుడు ఏం చేస్తానంటాడో దాన్ని మనకి మనసు అనేది ఇచ్చాడు అనమాట దేవుడు. మనసు అనేది ఇచ్చి ఏం చేయడంటే, చూడండి ఈ రోజులో ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు అందరూ కూడా. ఎంత కాంపిటేటివ్, ఎంత కలెక్టర్ ఏ ఎగ్జామ్ అయినా కూడా మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి. ఒకటి కాదండి, మల్టిపుల్ చాయిసెస్. అంటే ఏంటి తెలుసా? ప్రశ్న పైన ఉంటుంది, కింద మాత్రం ఆన్సర్లు కూడా కింద ఉంటాయి. అయినా కూడా ఎగ్జామ్లో మనం పాస్ అవ్వట్లేదంటే ఏంటంటే, అసలు ఏది ఆన్సరో ఏది ఆన్సర్ కాదో తెలుసుకోలేనటువంటి, చూజ్ చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉండటం వలన ఈ రోజున చాలామంది ఏమవుతున్నారంటే ఫెయిల్ అయిపోతున్నారు, ఫలించలేకపోతున్నారు. ఎందుకంటే ఏది చూజ్ చేసుకోవాలి, ఏది కరెక్టు కన్ఫ్యూజ్ అయిపోతా ఉన్నానమాట. ఎందుకంటే క్లారిటీ లేదు మన జీవితాలకి. క్లారిటీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అయిపోయి ఫలాలు ఫలించలేకపోతూ ఉన్నారు, ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. హల్లెలూయా. అర్థమవుతున్న వారందరూ హల్లెలూయా చెప్దాం మనం అంతా కూడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ మన జీవితంలో నిజంగా ఫలించకపోవడానికి కారణం ఏంటంటే ఇదన్నమాట. మన మనసు అనేది ఉంటుంది కదా, అలాగే మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయంట ప్రతి ఎగ్జామ్లో. ఈవెన్ డిఎస్సి నేను చాలాసార్లు రాశాను, ఇంకా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేను కూడా రాశాను. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసినప్పుడు వెంటనే ఒక ప్రశ్నకి క్రిందే ఉంటాయి 4 చాయిస్. మల్టిపుల్ అంటే చాలా చాయిసెస్ ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ దేవుడు మనకు 2 చాయిస్ ఇచ్చాడు. ఓన్లీ 2 చాయిస్లు ఇచ్చాడు, జీవం మరణం. అందులో కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. అంటే చాలామంది మనం ఎంత వింతగా ఉన్నది. ఎందుకంటే అందరూ కూడా ఏం చేస్తున్నారు,
జీవాన్ని చూజ్ చేసుకోవట్లేదు, మరణాన్ని చూజ్ చేసుకుని ఈ జీవం అనేటువంటి చాలా కష్టంగా ఉంది కాబట్టి మరణాన్ని చూజ్ చేసుకుని ఎక్కువ మంది దాంట్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కువ మంది చెడు వైపు ఆకర్షించబడుతున్నారు. ఎక్కువ మంది రాంగే చూజ్ చేసుకుంటూ ఉన్నారు. అర్థమవుతుంది కదా అందరికీ కూడా. కాబట్టి చూడండి ఇక్కడ చాలా ఎంత అద్భుతమైనటువంటి వాక్యం దేవుడు మనకి ఇచ్చాడంటే చాలా అద్భుతంగా ఉన్నదనమాట. జీవ మరణములు 4 వశము. కాబట్టి దేవుడు మనకి నరకము, పరలోకము అనేటువంటి మన కళ్ళెదురే పెట్టాడనమాట. కానీ చూజ్ చేసుకోవాల్సినటువంటి ప్రతి అవసరత మన మీద ఉన్నదనమాట. ఎవరైతే చూజ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే దాన్ని వెళ్తారనమాట. కాబట్టి దేవుడు ఇలాగ నువ్వు ఇది పరలోక రాజ్యం, ఈ పరలోక రాజ్యమే వెళ్ళు, నరకమే వెళ్ళు అని చెప్పట్లేదు మనకి. ఈ రోజున చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారు, నువ్వు డాక్టరే చదవాలి, నువ్వు యాక్టరే అవ్వాలి, నువ్వు మాస్టర్ అవ్వాలి అని పట్టుకుంటారు. వాళ్ళకేమి ఇంకోటి ఉంటుంది. కాబట్టి వాళ్ళ మనసుకు నచ్చింది చేయనిచ్చినట్లయితే సంతోషంగా ఉంటుంది. ఇక్కడ దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడంటే మనల్ని, నీ ఇష్టం రా నాన్న, ఇదిగో జీవం ఎక్కడుంది తల్లి, జీవం ఎక్కడుంది, మరణం అక్కడ ఉంది. జీవం కావాలా, మరణం కావాలా, నీ ఇష్టం, నువ్వే చూజ్ చేసుకో అని చెప్పేసి మన మనసుకి విడిచిపెట్టేస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి మన ఇష్టం. ఎక్కడ ఫలించాలనుకుంటున్నావు, ఇంట్లో ఉండాలనుకుంటున్నావా, బయట ఉండాలనుకుంటున్నావా, ఏ ఫలం ఫలించాలనుకుంటున్నావు, ఏ విధంగా ఫలించాలనుకుంటున్నావు, అంతా నీ చాయిస్ అని చెప్పి విడిచిపెట్టేస్తూ ఉన్నాడు. కానీ ఆయన గిఫ్ట్ ఇస్తారంట ఎప్పుడు మనం ఆయన పిల్లలుగా ఉన్నప్పుడు, ఆయన కుమారులుగా ఉన్నప్పుడు, ఆయనతో అంటుకట్టబడి ఉన్నప్పుడు. చూడండి, తీగ ఎప్పుడైనా అంటుకట్టబడి ఉన్నప్పుడు తీగకి ఏమైనా వేర్లు ఉంటాయా, తీగ ఏమైనా మట్టిలో ఉంటుందా, తీగకి ఏమైనా బురద అంటుకుంటుందా, తీగకి ఏం అంటుకోదు. కానీ ఆ తీగ దాంట్లో అంటుకట్టుబడి ఉండటం వల్ల ఈ భూమిలోంచి ఉన్నటువంటి కాండం అది వేరులోంచి నీళ్ళు తీసుకుని, మూలికలు తీసుకుని, ఆ యొక్క బలం అంతా అది తీసుకుని ఏం చేస్తుంది, ఈ ఎక్కడో ఉన్నటువంటి ఈ తీగ కూడా అన్నీ సప్లై చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే దీంట్లో అంటుకట్టుబడి ఉన్నది కాబట్టి. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో అంటుకట్టుబడి ఉన్నప్పుడు ఫలిస్తాం ఈజీగా మనం చక్కగా ఆయన యొక్క జీవాన్నంతా మనం కూడా పుంజుకుంటాం అనమాట. ఆ జీవాన్నంతా కూడా మనం లాక్కుంటాం అనమాట. ఆ జీవం ద్వారా మనం ఫలించగలుగుతాం. ఈరోజు ప్రతి మనిషి ఏం చేస్తారంటే, నాకు నేను సొంతంగా ఫలించాలని చెప్పి ఏమైపోతున్నారంట, సెపరేట్ అవుతూ ఉన్నారు. మీరు యోహాను సువార్త ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోండి, సమయం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఆ ఏం చేస్తారంట, నేను సెపరేట్ అవుతానని చెప్పి కొంచెం అట్లా జరుగుతారంట, కొంచెం ఎడబాటు వస్తుందంట. ఏమవుతుందంట, ఎప్పుడైతే ఆ తీగలోంచి, ద్రాక్ష వల్లిలోంచి ఆ తీగ కాస్త కొంచెం సెపరేట్ అయిందో కొన్ని క్షణాల్లో ఆకులు నెమ్మదిగా ఒడిలిపోతాయంట. ఇంకొద్ది క్షణాల్లో నెమ్మదిగా ఎండిపోతుందంట. కొద్ది క్షణాల్లో నెమ్మదిగా జీవం పోతుందంట. కొద్ది క్షణాల్లో ఏమవుతుందండి, ఎండిపోతుందంట. చిన్న గాలేస్తే ఎగిరి పడుతుందంట. ఎగిరి ఎక్కడ పడుతుందంట, మంటలో పడుతుందంట. కాస్త బూడిదైపోతుంది, అడ్రస్ లేకుండా అయిపోతుంది. అంత చిన్న తీగ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉన్నదా అని మనం చూసినట్లయితే ఆ చిన్న తీగ ఎవరో కాదు, మనమే. దేవుడు చెప్తున్నాడు, నువ్వు భూమిలో ఉండవలసిన పని లేదు, నువ్వు భూమిలోంచి నీరు లాక్కోవాల్సిన పని లేదు, నువ్వు భూమిలో నుంచి ఆ యొక్క పోషకాలు నువ్వు తెచ్చుకోవాల్సిన పని లేదు, నువ్వు కష్టపడవలసిన పని లేదు. ఆ కష్టమంతా నేను పడతాను, జస్ట్ నువ్వు నాతో ఉంటే చాలు, జస్ట్ నువ్వు నాలో ఉంటే చాలు, నా ఒళ్ళో కూర్చుని ఉంటే చాలు, నువ్వు ఫలించేలాగా చేస్తాను. నిన్ను ఫలింపజేస్తాను, నేను 10 మందికి ఉపయోగపడేలా చేస్తాను, నీ ఫలములు 10 మంది కోసుకునేలా చేస్తాను, నీ ఫలములు 10 మందికి ఇచ్చేలా చేస్తానని దేవుడు చెప్తూ ఉంటే మనం ఏం చేస్తామంటే, లేదు ఐ హ్యావ్ టు ప్రూవ్, నేను నిరూపించుకోవాలి కాబట్టి నేను సెపరేట్ అవుతాను, నేను సెపరేట్గా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి సెపరేట్ అయిపోతూ ఉన్నారు ఈ రోజున చాలామంది. అందుకనే మనం ఫలించలేకపోతూ ఉన్నాం. కాబట్టి ఆయనకి వేరుగా ఉండి మనం ఏమైనా చేయగలుగుతామా? ఆయన మూసిన డోర్ని మనం క్లోజ్ చేయగలుగుతామా? ఆయన క్లోజ్ చేసిన డోర్ని మనం మూయగలుగుతామా? ఏది కూడా మన వల్ల కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ ఫలించకపోవటానికి కారణం ఏంటంటే, ఈ రోజుల్లో దేవుడని యెహోవా మాటను జాగ్రత్తగా వినకపోవడము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం రోజు అదే ధ్యానం చేస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాం. దేవుడని యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల ఎలా ఉంటుంది, వినకపోయిన చెప్తున్నాడు దేవుడు. అమ్మ నాన్న ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళక నాన్న, నా దగ్గరే ఉండి నాన్న, నాలోనే ఉంటే నువ్వు చక్కగా ఫ్రెష్గా ఉంటావు, ఫలిస్తావు, నీకు అన్నీ ఈజీగా వస్తాయి అని చెప్తుంటే లేదు అని సెపరేట్ అయిపోయి ఈ రోజున చాలామంది ఫలించట్లేదు. దయచేసి గమనించండి, దేవునికి విరోధంగా ఉండి మనం ఏమీ చేయలేము, ఏ విషయంలో కూడా మనం ఫలించలేము. ఈ లోకంలో ఏది కూడా మనం పొందుకోలేము. పొందుకున్నా కూడా అది శాశ్వతం కాదు, తాత్కాలికం మాత్రమే. అర్థమవుతుంది కదా అందరికీ? సరే, మనం ఇంతకని ఫలింపు గురించి అసలు మనం హెడ్డింగ్ ఏ పెట్టుకున్నాం అంటే గర్భఫలము అని మనం హెడ్డింగ్ పెట్టుకున్నాం. కానీ ఇవి ఏంటేంటో చెప్పుకుంటున్నామని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటుంటారు.
అంటే ఒక వ్యక్తి గర్భం ఫలించలేనప్పుడు వాళ్ళని మనం ఏమంటామంటే గొడ్రాలు అని ఉంటుంటాం. అంటే ఆడవాళ్ళకి కూడా కాదు, మగవాళ్ళకి కూడా ఉంది గొడ్రాలుతనం అని చెప్పి మనం చూసుకుని ఉన్నాం. అంటే ఒక ఆడవాళ్ళకి, ఒక మగవాళ్ళకి, ఒక చెట్టుకి, ఒక జంతువుకి, వీటికైనా గొడ్రాలుతనం. మనకి రెండు లైఫ్లు ఉంటాయి. ఏంటంటే మామూలు లోకానుసారమైనటువంటి జీవితం ఒకటి, స్పిరిచువల్ లైఫ్ ఒకటి. అంటే స్పిరిచువల్గా ఫలించినటువంటి మనిషిని ఏమంటాడు, ఆత్మీయమైనటువంటి గొడ్రాలుతనం అంటారు. ఈ మామూలుగా మనం చేస్తున్నట్టు పనిలో ఫలింపలేకపోతే, భూమి ఫలించకపోతే భూమిని గొడ్రాలు అంటారు, చెట్టు ఫలించకపోతే చెట్టు గొడ్డ. మరి అలాగే ఒక ఆత్మీయమైనటువంటి వ్యక్తి ఫలించకపోతే ఏమంటారు, ఆత్మీయమైనటువంటి అది గొడ్డుతనం అంటారన్నమాట. మరి అంటే ఆత్మ ఉంటుందా అసలని? మళ్ళీ ఆత్మ ఉండటం కాకుండా అది ఆత్మ ఫలింతదా అని మనం ఆలోచన చేసినట్లయితే ఉంటుందండి. ప్రతి వారిలో కూడా దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని పెట్టి ఉన్నాడు. కాబట్టి ప్రతి వారిలో ఉన్నటువంటి ఆత్మ అలా ఉండిపోవడం దేవుని ఉద్దేశం కాదు. ఆ ఆత్మ ఎలా ఉండాలంట, ఫలించేదిగా ఉండాలంట. ఆ ఆత్మ ఫలాలు ఎలా ఉంటాయన్నది మన బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. మరి గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో అందరికి తెలిసి వచనాలు, అందరికి తెలిసి వాక్యం. కాబట్టి మన గర్భం ఫలించట్లేదని చెప్తే అందరూ బాధపడతారు. అయ్యో ఆమె ఎలాగైనా గర్భఫలం పొందుకోవాలని అంతా మనం ప్రార్థన చేస్తాం. మరి ఆత్మఫలాలు ఫలించినటువంటి వ్యక్తి కోసం మనం ఎప్పుడైనా పట్టించుకుంటామా? ఒక వ్యక్తి ఆత్మీయంగా ఫలించకపోతే ఆత్మీయ గొడ్రాలుతనం అనేది ఎంత భయంకరంగా ఉంటుందో, ఆత్మీయతలో గొడ్రాలుతనం అనుభవించడం అనేది ఎంత భయంకరంగా ఉంటుంది అన్నది మీకు ఇక్కడ తెలియజేస్తాను. బ్రదర్, మేమంతా ఫ్రూట్ఫుల్ లైఫ్ జీవిస్తున్నాం అని చాలామంది అనుకుంటూ ఉంటుంటారు. కానీ ఎవరిలో ఎటువంటి గొడ్రాలుతనం ఉన్నదన్నది ఈ రోజున దేవుడు ఒక స్కానింగ్ రిపోర్ట్ని ఇస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి అందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే మనం వెళ్ళి లోపల స్కాన్ చేయించుకుని వచ్చేస్తాం, బయట రిపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరు రిపోర్ట్ ఒక్కొక్కరి చేతిలోకి వస్తూ ఉంటుంది అనమాట. వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ చూస్తారు, నా రిపోర్ట్ ఎలాగుంది, స్కానింగ్లో ఏమొచ్చింది అన్నది. కాబట్టి అందరికీ స్కాన్ చేసాడు దేవుడు, స్కానింగ్ రిపోర్ట్లు ఇస్తూ ఉన్నాడు అనమాట. అంటే మన ఆత్మకి ఫలాలు ఉన్నాయా లేదా, ఎవరి ఆత్మ ఎలా ఉన్నది, మన ఆత్మ ఫలిస్తుందా లేదా అన్నది దేవుడు స్కాన్ చేశాడంట. స్కాన్ చేస్తే ఒక్కొక్కరికి స్కాన్ రిపోర్ట్లు వచ్చాయన్నమాట. ఇప్పుడు పేర్లు చదువుతున్నాడు అనమాట దేవుడు. పలానా వాళ్ళు రండి, ఇదిగో మీ రిపోర్టు, పలానా వాళ్ళు రండి, ఇదిగో మీ రిపోర్టు అని చెప్తా ఉన్నాడు అనమాట. కాబట్టి ఆత్మ ఫలములు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, మరి ఇక్కడ గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే, ఆత్మ ఫలం ఏమనగా, చూడండి బైబిల్లోనే ఉన్నది, అందరి బైబిల్లో ఉంది కదా. అలాగా ఇక్కడ నేను చూస్తున్న బైబిల్ అయితే ఆత్మఫలం ఏమనగా అని ఉన్నది. ఆత్మఫలం ఏంటి, అసలు ఆత్మ ఏంటి, ఫలం ఏంటి అని మనకు అనిపిస్తూ ఉంటుంటుంది ప్రతి వారికి కూడా. కాబట్టి మనం ఇది కడుపు పండటం చూసామా కానీ, చెట్టు పండటం చూసాం కానీ, భూమి పండటం చూసాం కానీ, ఇవన్నీ పండటం చూసాం కానీ, ఈ ఆత్మఫలం ఏంటి అని చెప్పి చాలామందికి అనుమానం రావచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలం ఏమనగా ప్రేమ. చూడండి వర్షపెట్టి చెప్తున్నాను, ఈ ఫలాలన్నీ కూడా మనలో ఉన్నాయా లేదా అన్నది మనం చాలా పరీక్షించుకోవాలి. ఎందుకంటే మనం ఎవరికైనా పిల్లలు లేకపోతే అయ్యో అని చాలా బాధపడుతూ ఉంటుంటాం. మరి ఆత్మీయమైనటువంటి ఫలం మనలో లేకపోతే, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇవన్నీ కామెంట్ రూపంలో పెడితే బాగుండేది, అందరికీ కూడా అర్థమవుతుంది. మరి దయచేసి మీరు అంతా గమనించండి. ఇక్కడ ఏమిటంటే ఇవన్నీ కూడాను ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా ఒక ఆత్మఫలములవి అయి ఉన్నాయన్నమాట. కాబట్టి ఒక మనిషి ఎప్పుడైతే ఆత్మీయంగా ఫలించకుండా ఉంటాడో వాళ్ళని ఆత్మీయమైనటువంటి గొడ్రాల స్థితిలో ఉన్నట్టు మనం భావించవచ్చు. పిల్లలు లేని వాళ్ళు నిజమైనటువంటి ఈ ఎవరండి, వాళ్ళకి అది గొడ్రాలుతనం అనుభవిస్తున్నది. లేకపోతే వాళ్ళకి ఎవరో లేని వాళ్ళు కాదు, నిజంగా వాళ్ళ గర్భం ఫలించిన వాళ్ళు, లేకపోతే ఒక చెట్టు ఫలించిన, అది కాదండి అసలైనటువంటి ఈ యొక్క గొడ్రాలుతనము. లేకపోతే ఇది చాలా బాధగా అనిపిస్తుంటుంది చాలామందికి. ఈ మాట వినటానికి కూడా, అనటానికి కూడా నాకు కూడా బాధగానే ఉంటుంటుంది. కానీ అసలైనటువంటి విషయం ఏంటంటే, చాలామంది అనుకుంటారంటే మాకు 4 పిల్లలు ఉన్నారండి, మేమేంటంటే మాకు మేము ఫ్రూట్ఫుల్ లైఫ్ అండి, చాలా అద్భుతం ఫలవంతమైనటువంటి జీవితం జీవిస్తున్నామని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటుంటారు. కానీ ఈ రోజున వాళ్ళ యొక్క స్కాన్ రిపోర్ట్లు చూసినట్లయితే
వాళ్ళ స్పిరిచువల్ వాళ్ళ ఆత్మని స్కానింగ్కి పంపినట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఇవి ప్రతి వారు ఆత్మని స్కాన్ చేసి చూశాడంట. చూస్తే ఫస్ట్ ఏంటంటే ఆత్మ ఫలాల్లో మొట్టమొదటి ఫలం, ఎవరైనా సరే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినటువంటి వారు ఎవరైతే ఆత్మతో నింపబడుతూ ఉంటారో ప్రేమ ఉండాలన్నమాట. వాట్ ఈస్ ద లవ్? ప్రేమ అంటే ఏంటంట? గాడ్ ఈజ్ లవ్. దేవుడే ప్రేమ స్వరూపం అయి ఉన్నాడు అనమాట. కాబట్టి ప్రేమ లేనటువంటి వాళ్ళు ఎవరవుతారంట? నావాడు కాదు అని చెప్తా ఉన్నాడు. ప్రేమ లేనటువంటి వాడు నావాడు కాదంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే మనం ఆత్మ చేత నింపబడ్డామో మనలో ఎప్పుడు అయితే ఆత్మ ఫలిస్తూ ఉంటుందో మొట్టమొదట ఫలించేటువంటి ఫలం ఏంటంట? ప్రేమ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రేమ అనేది మనం చూసుకున్నాం గత కొద్ది రోజుల క్రితం. గాడ్ ఈజ్ లవ్, దేవుడే ప్రేమ అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూసుకుంటూ వచ్చి ఉన్నాం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం యోహాను పత్రికల్లో మనం ధ్యానించినప్పుడు ఆ యొక్క ఈ మాటని మనం ధ్యానించుకొని ఉన్నాము. 1 యోహాను 2వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది అన్నమాట. దేవుడు ప్రేమ పరిపూర్ణుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమ అయి ఉన్నాడంట. కాబట్టి మనం దేవుని తెలుసుకున్నటువంటి మనము మరి ఏ విధంగా జీవించగలుగుతున్నాము? 1వ యోహాను పత్రిక, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. కాబట్టి చూడండి అమ్మందరూ కూడా బైబిల్లో అసలు మొట్టమొదటి ఆత్మఫలము ఏమిటంటే ప్రేమ. ప్రేమ, ఆ ప్రేమ అంటే ఏంటంటే అసలే మనకి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ స్వరూపి పుట్టినట్లు 1 ఇచ్చారు. ఆ 1కి అర్థం ఏంటంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. హల్లెలూయా, అర్థమైన వాళ్ళందరూ ఆమెను చెప్దాం. మరి చూడండి, మొట్టమొదటి ఆత్మఫలం ఏమై ఉన్నదంట? ప్రేమ. ప్రేమ అంటే ఏంటంట? దేవుడే. కాబట్టి మనం ఫలిస్తున్నాము అన్నటువంటి దానికి సాదృశ్యం అంటే ఏంటంటే మనం పరిపూర్ణంగా యు ఆర్ గాడ్స్ అని ఉంటుంది అనమాట. అంటే మీరు దైవంలో ఉన్నారు అంటే మనం దైవికమైనటువంటి స్వరూపంలోకి మార్చబడిపోవాలి. దేవుడే ప్రేమ స్వరూపం అయినప్పుడు మనం కూడా ప్రేమ స్వరూపాలుగా మారిపోవాలన్నమాట. హల్లెలూయా, చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయాలు మనం ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాము. నిజంగా ఫలింపు అనేటువంటిది ఏంటంటే వాళ్ళు భలే ఫలిస్తూ ఉన్నారండి. ఏం చేశారండి అంటే మంచి పెద్ద ఇల్లు కట్టారండి. అబ్బో, వాళ్ళు చాలా బాగా ఫలిస్తున్నారండి. ఏంటంటే మంచి పెద్ద కారు కొన్నారండి. వెరీ గుడ్. అంటే మనిషి ఫలింపు అనేది ఎలా చూస్తూ ఉంటాడంటే ఒక వ్యక్తి ఉన్న చోట నుంచి చక్కటి ఇల్లు, చక్కటి గృహాలు, చక్కటి పొలాలు, చక్కటి కార్లు, చక్కటి ఇవన్నీ కలిగి ఉంటుంటే ఫలిస్తున్నాడు అని అనుకుంటూ ఉంటారు. నిజంగా ఫలింపు అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనం ధ్యానించుకున్నాం గతంలో. ఒక విత్తనం భూమిలో పడి చచ్చిపోతేనే కానీ అది ఫలింపు ప్రారంభించదు. అంతేగాని ఫలింపు అనేది పైన మాత్రం రాదు. ఫలం పైన కనిపిస్తూ ఉంటుంది కానీ పైన మాత్రం ప్రారంభం అది. ఏ చెట్టు కూడా ఫస్ట్ కాయలు, తర్వాత కొమ్మలు, తర్వాత వేర్లు వచ్చినట్టు ఎక్కడన్నా చరిత్రలో ఉన్నదా? లేదు. ఫస్ట్ ఏమొస్తుందంట? వేర్లు పాతుకుంటుంది, భూమిలో బాగా బలపడుతుంది. భూమిలో బలపడి దాని బలమైనటువంటి పునాది వేసుకున్న తర్వాత మాత్రమే ఆ పునాదిని పట్టి పైకి పోతూ నెమ్మదిగా ఆకులు, కొమ్మలు వేసుకుంటూ మొక్కగా, చెట్టుగా, వృక్షంగా, మహావృక్షంగా మారుతూ అప్పుడు మాత్రమే ఫలిస్తుంది అది. కాబట్టి దాని ఫలములు మాత్రమే అద్భుతంగా ఉంటాయి. దాని ఫలములు మాత్రమే మంచి ఏమంటేది రుచికరంగా ఉంటాయి. ఈ రోజున మనం నిజంగా ఆత్మీయ జీవితంలో ఎటువంటి ఫలాల కోసం ఎదురు చూస్తామంటే దానికి వేరు ఉండదు, దానికి కొమ్మ ఉండదు, ఏముండదు, కానీ ఫలం కావాలి డైరెక్ట్గా. ప్రతి వారిది అదే ఆశ అన్నమాట. దానికి వేరు ఉండదు, ఒక కొమ్మ ఉండదు, ఒక చెట్టు ఉండదు, కానీ డైరెక్ట్ ఫలాలు. అటువంటి ఆలోచనతో చాలామంది వస్తారన్నమాట. ఏ స్థానంలో ప్రార్థన చేయండి వచ్చేసేయాలి అంతే. ఒక విశ్వాసంలో బలపడదాం, విశ్వాసం అనేటువంటి వేరును పాతుకుందాం, విశ్వాసం ద్వారా దేవునిలో బలపడదాం, దేవునితో ఒక కనెక్షన్ ఏర్పడుకుందాం. చూడండి, భూమిలోనికి ఒక కనెక్షన్ ఏర్పడాలి. ఆ విత్తనానికి ఏమవుతుందంటే, విత్తనం ఎప్పుడైతే భూమిలోకి వెళ్తుందో ఆ భూమి తన కడుపులో పెట్టుకుని ఆ విత్తనాన్ని ఏం చేస్తుందంట, కొన్నాళ్ళు దాచి
దానికి భూమితో ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసి ఆ సంబంధం బాగా బలపడిన తర్వాత ఓకే మన ఇద్దరికి అండర్స్టాండింగ్ కుదిరింది కదా, ఇప్పుడు మెల్లమెల్లగా నువ్వు బయటికి వెళ్ళి ఇప్పుడు నీకు నువ్వు నా కడుపులో ఉన్నా, నిన్ను కాచాను, నేను కాపాడుతున్నాను, నీకు ప్రొటెక్షన్ ఇస్తాను కాబట్టి నువ్వు మెల్లగా పైకి వెళ్ళు, నేను నిన్ను కాపాడుతాను. నువ్వు ఎంత పైకి వెళ్ళినా కూడా నేను పట్టుకుంటాను, నువ్వు ఎంత పైకి వెళ్ళినా కూడా నిన్ను కాపాడుతూ ఉంటాను, నువ్వు ఎటువంటి సుడిగాలు ఎదురైనా కూడా నిన్ను కాపాడుతూ ఉంటాను అని చెప్పి భూమి హామీ ఇస్తుంది అనమాట. దానికి భూమి హామీ ఇస్తుంది విత్తనానికి. ఆ హామీ ఇవ్వటంతో ఆ భూమి మీద ఆ భూమి ఇచ్చినటువంటి మాటను పట్టుకుని ఇది పైకి పోతూ ఉంటుందంట. ఎంతవరకు పోతుందంటే బహుగా ఫలించేంత పైకి పోతూ ఉంటుందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని గర్భం ద్వారా వచ్చినటువంటి మనం దేవుడిచ్చినటువంటి మాటను బట్టి బయటకు వస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి హాని, అపాయము, గాలి, ఓన, ఎండ ఏదొచ్చినా కూడా తట్టుకోగలుగుతాం. ఎందుకంటే ఈ భూమి సపోర్ట్ చేస్తుంది చెట్టుకి. హల్లెలూయా. అర్థమవుతున్న వాళ్ళందరూ మరి ఆమెను చెప్దాం. నేను ఎక్కడో ఆకాశం నుంచి తీసుకొచ్చినటువంటి విషయాలు ఏం చెప్పట్లేదండి. న్యాచురల్గా ప్రతివారు ప్రతిరోజు జీవితంలో చూసేటువంటి విషయాలు నేను మీకు ఉదాహరణలుగా చెప్తా ఉన్నాను. మరి అందరికీ అర్థమవుతుందని అనుకుంటా ఉన్నాను. కాబట్టి నేను ఒక సైన్స్ స్టూడెంట్గా నేను చదువుకున్నటువంటి ఎన్ఎస్, పిఎస్ అయితే ఏవైతే ఉంటావో అవన్నీ అవి కూడా కాదు, ఇవి చెప్పాలంటే మన ఈవెన్ నా చిన్నతనంలో మా పెరట్లో చూసినటువంటి మొక్కలను బట్టి ఇవన్నిటిని బట్టి వాటిని ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు అనమాట. నిజంగా స్పిరిచువల్ లైఫ్ అనేది మన కళ్ళెదురే ఉంటుంది, నేర్చుకోవచ్చు ప్రతి దాని నుంచి కూడా. కాబట్టి ఆ విత్తనం అనేది పైకి ఎలా వస్తుందంటే భూమి ఇచ్చినటువంటి సపోర్ట్ని బట్టే విత్తనం పైకి వస్తుంది తప్ప అది వేరు లేకుండా ఏమీ పైకి ఏ విత్తనం కూడా పైకి రాలేదు. హల్లెలూయా. అర్థమవుతుంది కదా అందరికీ. కాబట్టి ఆ భూమి ఏం చేస్తుందంటే ఆ కడుపులో దాచుకుంటుందంట ఈ విత్తనాన్ని. దాచుకుని దాంతో ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుని ఇద్దరికి అండర్స్టాండింగ్ వచ్చాక ఓకే మన ఇద్దరికి మంచి కుదిరింది కదా, ఓకే కదా అని చెప్పి అన్నప్పుడు ఈ విత్తనం మీద భూమికి నమ్మకం వస్తుంది, భూమి మీద విత్తనానికి నమ్మకం వస్తుందంట. అప్పుడు ఏమవుతుందంట, ఆ విత్తనం రూపాన్ని మార్చేస్తుందంట. ఆ భూమి ఏం చేస్తుందంట, ఆ విత్తనం రూపాన్ని మార్చేస్తుందంట, దానిపైన ఉన్నటువంటి పొరను తీసేస్తుందంట, దానిలో ఉన్నటువంటి జీవాన్ని వెలికి తీస్తుందంట. అప్పుడు దాన్ని జాగ్రత్తగా నెమ్మదిగా పైకి ఒకేసారి వెళ్ళకు, ఫస్ట్ చిన్న ఈ కొనను బయటికి పంపించు, చూడు ఎలాగుందో లోకం అని చూపిస్తుందంట. వావ్ చాలా వింతగా ఉన్నది అంటదంట. జాగ్రత్త, పైకి వెళ్తున్నావు కానీ చాలా శ్రమలు వస్తాయి, చాలా పురుగులు వస్తాయి, చాలా సూక్ష్మజీవులు వస్తాయి, అవి ఇవి చాలా వస్తుంటుంటాయి, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను సపోర్ట్ ఇస్తాను నీకు వెనకాల నుంచి, నేను నీకు కావాల్సిన పోషకాలు ఇస్తాను, నీకు కావాల్సిన ఆశీర్వాదాలు ఇస్తాను, నీకు కావాల్సిన అన్నిటినీ ఇస్తూ ఉంటుంటాను, కానీ ఈ లోకంలోకి వెళ్తా ఉన్నావు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్తూ ఉంటుందంట ఆ భూమి. ఆ విధంగా బయటకు వస్తున్నటువంటి విత్తనం కొంచెం పైకి వచ్చిన తర్వాత నెమ్మదిగా చిన్న ఆకులు వేసుకుంటుందంట. ఓకే ఆకులు వేసుకుంటున్నావు కదా, ఓకే నీకు ఇంకా ఎనర్జీ కావాలి, నీకు ఇంకా వాటర్ కావాలి, నీకు ఇంకా బలం కావాలి, నీకు ఇంకా సమృద్ధి కావాలి, కాబట్టి నేను ఎంత కావాలో అంత అందిస్తూ ఉంటాను, జాగ్రత్త, తొందరపడకు. గాలి వస్తుంది అటు ఇటు ఊగుతుంటుంది, ఊగుతున్నావా, సరే నేను ఇంకా గట్టిగా పట్టుకుంటాను, నేను ఇంకా గట్టిగా పట్టుకుంటాను అన్నప్పుడు ఈ భయం వేసి విత్తనం ఏం చేస్తుందంట, తన వేర్లని ఆ భూమిని ఇంకా హగ్ చేసుకుని గట్టిగా పట్టుకుంటూ ఉంటుందంట. హల్లెలూయా. ప్రియమైనటువంటి వల్ల నేను చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా మీరు ఒక ఇమాజినేషన్ చేసుకుని ఒక ఈవెన్ మూవీ చూస్తారు చూడండి, మీరు ఒక స్క్రీన్ మీద అట్లా మీరు చూస్తున్నట్లయితే చాలా అద్భుతంగా అర్థమవుతుందండి. ఈ విషయాలన్నీ కూడా చాలా అద్భుతంగా అర్థమవుతాయి అన్నమాట. కాబట్టి ఈ విత్తనం ఏం చేస్తాంట, ఆ వేర్లు అనేటువంటి చేతితోటి ఆ భూమి అనేటువంటి దానిని ఏం చేస్తాయంట గట్టిగా హగ్ చేసుకుని ఇలా పైకి వెళ్తుంటే గాలి వేసి కొడుతుంటే అమ్మో నేను ఎక్కడ పడిపోతానని చెప్పి గట్టిగా పట్టుకుంటుందంట భూమిని. ఆ భూమి పర్వాలేదు భయపడకు, నేను ఉన్నాను కదా, నేను ఇస్తాను కదా సపోర్టు, నువ్వు వెళ్ళు, ఏ గాలి నిన్ను ఏమీ చేయలేదు, ఏ ఎండ కూడా నిన్ను ఎండకి ఎండిపోతున్నావా, అయ్యో సరే నీకు ఇంకా కావాల్సినటువంటి వాటర్ నేను సప్లై చేస్తాను, ఎండకి ఎండిపోతున్నావా కొంచెం ఓర్చుకో, నేను నీకు కావాల్సినటువంటి పోషకాలను నేను సప్లై చేస్తానని చెప్పి చేస్తూ ఉంటుందంట. ఇక్కడ ఆ భూమి ప్లేస్లో యేసుప్రభువుని మనం చూసుకున్నట్లయితే, ఆ మొక్క ప్లేస్లో మనల్ని మనం చూసుకున్నట్లయితే మనం ఈ లోకంలో వెళ్తూ ఉంటుంటాం, మన లోకంలో అభివృద్ధి చెందాలనుకుంటుంటాం. దేవుని ఉద్దేశం ఏంటంటే మనం బహుగా ఫలించాలన్నది, అభివృద్ధి చెందాలని, ఆశీర్వదించబడాలని, అనేక మందికి ఆశ్రయం ఇచ్చేటువంటి వ్యక్తులుగా మారాలన్నది. కాబట్టి ఆ భూమి ఇచ్చినటువంటి సపోర్ట్ని తీసుకుంటూ ఆ భూమిని ఎన్నటికీ మర్చిపోకుండా ఎంతటి శ్రమ వచ్చినా బాధ వచ్చినా దాని విత్తనం దృష్టి అంతా కూడా ఆ భూమిలోనే ఉంటుంది, ఆ భూమి మీదే ఉంటుంది. ఎందుకంటే నన్ను ఒక విత్తనంగా ఉన్నటువంటి నన్ను, నాకు ఒక రూపం లేనటువంటి నన్ను ఈరోజు ఇంత రూపాన్ని ఇచ్చి, ఇంత స్థితినిచ్చి, ఇంత గతినిచ్చి, ఇంత ఉన్నతమైనటువంటి మహావృక్షంగా మార్చింది ఎవరంటే భూమి అని చెప్పి గుర్తుపెట్టుకుంటుందంట. ఆ విత్తనం పెట్టుకుని అంత ఎదిగినా కూడా ఎప్పుడు భూమి వైపు చూస్తూనే ఉంటుందంట, ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉంటుంది. అదండి అత్యున్నతమైనటువంటి విత్తనానికి ఉన్నటువంటి లక్షణం, ఫలించేటువంటి విత్తనానికి ఉన్నటువంటి లక్షణం, ఫలవంతమైనటువంటి విత్తనానికి ఉండేటువంటి లక్షణం అదనమాట.
కాబట్టి ఈ రోజున మన విత్తనాలుగా ప్రారంభమైనటువంటి మన జీవితాలు ఈ రోజున వృక్షాలుగా మహావృక్షాలుగా మారిపోయి ఏసైకి అందనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి ఆ భూమికి అందనటువంటి ఆకాశానికి తాకేంతటువంటి స్థితికి ఎదిగిపోతుంది మొక్క. అప్పుడు మర్చిపోయింది అనుకోండి భూమిని ఎట్లా ఉంటుంది. ఆ భూమి ఒకవేళ వాటర్ సప్లై చేయడం మానేస్తే, ఆ భూమి ఒకవేళ ఆ చెట్టుకి ఏ విధమైనటువంటి వాటర్ కానీ ఏ విధమైనటువంటి ఆహారం కానీ ఇవ్వటం మానేస్తే ఎంత పైకి వెళ్ళినా నెమ్మదిగా తిరిగి మళ్ళీ భూమిలోకి చేరవలసిందే. ఈ రోజున మనం దేవుని సన్నిధి అనేటువంటి గర్భంలోంచి వచ్చినటువంటి మనం, నేను నిన్ను కని ఉన్నాను అని చెప్తుంటాడు దేవుడు. ఆయన మన ప్రథమ ఫలం అంట. అసలు మనం చెప్పాలంటే ఈ రోజున మనం ఎవరు అంట? దేవుని యొక్క ప్రథమ ఫలమై ఉన్నాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున మనం దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి మనం ఈ రోజున ఫలించాలని చెప్పి పైకి పోతానే ఉన్నాం. మన మూలము ఆధారము అయినటువంటి ఆ యేసయ్యని మనం మర్చిపోతున్నాం. ఈరోజు చాలామంది ఉద్యోగం వచ్చింది, టైం లేదు, దేవునితో మాట్లాడే టైం లేదు, ఉద్యోగం వచ్చేసింది, ఉద్యోగంలో బిజీ అయిపోయాం. ప్రియమైనటువంటి వాళ్ళు, ఏ ఉద్యోగమైనా 8 గంటలు 10 గంటలు 12 గంటలు ఉంటుంది తప్ప 24 గంటలు ఉద్యోగం అనేది ఎక్కడన్నా ఉంటుంది? చరిత్రలో ఎక్కడా లేదు. ఈవెన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఒక ఇంత టైం మించి వర్క్ చేయితే అది కేసు అనమాట. అర్థమవుతున్న వాళ్ళందరూ కూడా దేవునికి చెప్దాం, దేవునికి మహిమకు అర్థంగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. కాబట్టి చూసారా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక విత్తనానికి భూమికి ఉన్నటువంటి సంబంధం ఎట్లాంటిదో, ఒక ద్రాక్షవల్లికి తీగకున్నటువంటి సంబంధం ఎట్లాంటిదో, దేవునికి మనకున్నటువంటి సంబంధం అట్లాంటిది అనమాట. కాబట్టి ఆ విత్తనము ఎప్పుడైతే భూమికి దూరం అవుతా వెళ్తుందో అది ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉంటుంది. అది ఒక క్రీస్తును కలిగినటువంటి వ్యక్తికి ఉండేటువంటి లక్షణం, అది ఒక దైవికమైనటువంటి వ్యక్తికి ఉండేటువంటి లక్షణం అదనమాట. ఎంత ఎదిగిపోతున్నా సరే, ఎంత అద్భుతాలు జరుగుతున్నా సరే, ఈవెన్ మన నీడ పడి చాలామంది లేచి వెళ్ళిపోతున్నా సరే వాటిని పట్టించుకోరు ఎవరు కూడా. కేవలం ఈ శక్తి అంతా కూడా దేవుని నుంచి వచ్చిందే, ఈ మహిమ అంతా కూడా దేవుని ద్వారా వచ్చిందే, దీని అంతటికీ కారణం కూడా దేవుని ద్వారా వచ్చిందే. సిస్టర్ లలిత గారు సింగపూర్ నుంచి మనకి గతంలో ప్రార్థన చేయమని చెప్పారు. వాళ్ళు సింగపూర్లో కుదరికి ఇక్కడికి ఇండియా వచ్చారంటే కొంతకాలం వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైందంటే, ఆ అబ్బాయి స్కూలు సింగపూర్లో చదువుకున్నాడు 9th క్లాస్ వరకు, కానీ ఇక్కడ జాయిన్ అవ్వాలి. అక్కడ సిలబస్ వేరు, అక్కడ సిస్టమ్ వేరు, ఇదంతా వేరు. కానీ ఇక్కడ ఎక్కడ స్కూల్స్ లేవు. చూస్తేనే అందరం ప్రార్థన చేసాం దేవుని యొక్క మహాకృపను బట్టి. అసలు వింతగా బెస్ట్ స్కూల్లో చక్కగా సీట్ వచ్చిందండి. ఇందాక ఫోన్ చేసి చెప్పారు సిస్టరు, ఆల్రెడీ సాక్ష్యం చేసాం, యూట్యూబ్లో ఉంటుంది, మీరు అందరూ వినొచ్చు సిస్టర్ సాక్ష్యాన్ని. ఎంత అద్భుతం అంటే అసలు దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా అంటుంది సిస్టర్. అంటుంది, బ్రదర్ మీరు చెప్పారు ఆ రోజు ఏమనంటే, దేవుడు ఏం చేస్తాడో తెలియదు కానీ ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు, బెస్ట్ స్కూల్లో వస్తుందని చెప్పి. మనం అందరం ఏం చేస్తాం, అద్భుతం చేస్తాడు దేవుడు అని చెప్పడం కాదు, కానీ దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి దేవుడి మీద విశ్వాసం ఉంచండి. దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా అంటే లేదు. కాబట్టి వాళ్ళ విశ్వాసమే వాళ్ళకి అద్భుతం చేసి పెట్టింది. హల్లెలూయా. కాబట్టి నమ్మండి. ఈ రోజున మనం ఒకరికొకరు తెలియదు, ఒకరినొకరు చూసుకోలేదు అంటే కొంతమంది ఈ రోజున చూసుకున్నాం కానీ గెట్ టుగెదర్లో, నెక్స్ట్ గెట్ టుగెదర్లో మీరు అందరూ ఉంటారని చెప్పి నేను నమ్ముచున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించిన గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి వారలారా, దేవుడు ఎంత గొప్పవాడంటే మనం ఇప్పుడు దినదినము ఫలించాలి, అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి వాడు అనమాట. చూడండి, భూమి ఎప్పుడు కదలదు, భూమి ఎప్పుడు మెదలదు, కానీ తన దగ్గరకు వచ్చినటువంటి విత్తనాలు మాత్రం మొలిపిస్తూ ఉంటుంది, జీవింపజేస్తూ ఉంటుంది. అది దానిలో ఉన్నటువంటి జీవం ఒక ఉన్నతమైనదిగా పైకి పోవాలని చూస్తూ ఉంటుంటుంది. నిజంగా అలా పైకి పోయింది పట్టించకపోతే పైకే పోతుంది. కానీ నిజంగా పట్టించుకున్నది ఏం చేస్తుందంట, ఆ కాశీ కొద్దీ ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటుందంట. దాని చూపంతా కిందకే ఉంటుందంట. దాని చూపంతా కూడా భూమి వైపే ఉంటుందంట. ఫలించినటువంటి ప్రతి చెట్టు చూపు చూడండి, ఈవెన్ మామిడి చెట్లు ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, ఫలాలు ఫలించి కిందకు వంగిపోతుంటాయి అనమాట, కిందకే ఒదిగిపోతుంటాయి అనమాట. ఎందుకనంటే ఈ ఫలాలు ఫలించడానికి కారణం ఎవరో తెలుసా? అదో చూడండి, కిందకు చూడండి. ముందు నన్ను కోసుకుంది, ముందు నన్ను పైకి తీసుకొచ్చినటువంటి ఆ భూమి వైపు చూడండి. ఆ భూమే ఈరోజు నన్ను ఫలించడానికి చేసింది అని చెప్పి ఆ ప్రతి ఫలము కూడా భూమిని చూపిస్తూ ఉంటుందంట. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మన ఆత్మీయంగా ఫలించట్లేదు అంటే కారణం ఏంటంటే ఆత్మీయమైనటువంటి గొడ్రాలతనంలో మనం ఉన్నాం అనమాట. కాబట్టి ఆత్మీయ ఫలమైనటువంటి మొట్టమొదటి ఫలం ఏంటంట, ప్రేమ. చాలా ప్రథమ ఫలం అనమాట, ఇది మొట్టమొదటి ఫలం. కాబట్టి ఈ ప్రేమలో ఫలించినటువంటి వ్యక్తి ఇంక దేంట్లోనూ ఫలించలేడు అనమాట. అసలు బేసిక్ ఫౌండేషన్ లేనటువంటి వాళ్ళకి ఇంకెక్కడ కడతారు ఇల్లు? ఫౌండేషన్ వేయకుండా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కట్టేస్తామంటే ఎక్కడ కుదురుతుంది? హల్లెలూయా. అర్థమవుతుంది కదా అందరికీ? కాబట్టి మనం ఆత్మీయంగా ఉన్నటువంటి వ్యక్తిలో కనపడవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే ప్రేమ. ప్రేమ అంటే దేవుడు, గాడ్ ఈజ్ లవ్, యేసు. కాబట్టి మనం చూసిన వెంటనే ఎదుటి వారికి ఎటువంటి ఒపీనియన్ రావాలంటే
యేసు ప్రభు వారిని చూస్తున్నటువంటి అనుభవం రావాలన్నమాట. మనల్ని చూశారంటే యేసు ప్రభు వారిని నిజంగా ప్రత్యక్షంగా చూస్తున్నామా అన్నటువంటి అనుభవం రావాలన్నమాట. మనం మాట్లాడినట్లయితే యేసు ప్రభు వారే మాట్లాడుతున్నారా అనేటువంటి అనుభవం ప్రతి వారికి రావాలన్నమాట. అప్పుడు మనం నిజంగా ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడడం చెప్తా ఉన్నాడు. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడడం చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం పనిచేసేటువంటి వర్క్ ప్లేస్లో మనల్ని బట్టి దేవుని నామం మహింపరచబడాలి. మనల్ని చూస్తే నిజంగా యేసుప్రభువుని చూసినట్టు ఉండాలి. మనం మాట్లాడితే నిజంగా యేసుప్రభువు మాట్లాడుతున్నట్టుగానే ఉండాలి. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, ఈరోజు వాక్యం వినిచినటువంటి మీరు మీరు పనిచేస్తున్నటువంటి ప్లేస్లో మీ గురించి ఎటువంటి ఒపీనియన్ ఉన్నది వాళ్ళకి? వాళ్ళ రాజకీయం చేస్తే మీరు కూడా రాజకీయం చేస్తూ ఉన్నారా? వాళ్ళ మోసం చేస్తే మీరు కూడా మోసం చేస్తూ ఉన్నారా? వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారా? మీరు కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉన్నారా? ఒక్కసారి ఆలోచించేయండి. దేవుని ప్రేమను మీరు కనపరుస్తూ ఉన్నారా? దేవుణ్ణి దెబ్బలు కొడుతుంటే, దేవుడిని అవమానిస్తూ ఉంటే ఆయన ప్రేమిస్తూ ఉన్నాడంట. అదే అండి ప్రేమకు ఉండేటువంటి లక్షణం. ప్రేమ దోషాలను కప్పేస్తుంది. కాబట్టి వాళ్ళు దోషం చేశారని చెప్పి అట్లా ఎత్తి చూపదు. దోషాలను ఎత్తి చూపేది కాదు ప్రేమ. ఆ దోషాలన్నింటినీ క్షమించేస్తుంది అనమాట. ప్రేమ దీర్ఘకాలం సహించదు. ఎంతకాలం సహించాం బ్రదరు? ఎంతకాలం సహించాలి అని చెప్పి అంటుంటారు. కాబట్టి ప్రేమ అంటే దీర్ఘకాలం అంటే అది దీర్ఘం అంటే ఎంత 1-2 అని కాదు. దీర్ఘం అంటే చాలా అనమాట. దీర్ఘం ఇంకెంత చాలా దూరం అన్నమాట. కాబట్టి దీర్ఘకాలం సహించాలంట. కాబట్టి ప్రేమకు ఉండేటువంటి లక్షణాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎదురుకెళ్తే ప్రేమ మచ్చరపడదు, ప్రేమ త్వరగా అబద్ధం చేసుకోదు. వాట్ ఏ వండర్ఫుల్ కదా అవన్నీ కూడాను. చూశారు కదా ప్రేమకు ఉండేటువంటి లక్షణాలన్నీ. కాబట్టి అది ప్రేమ కలిగి ఉండేటకు ప్రయాసపడమని చెప్తున్నాడు. ఎందుకని? ప్రేమ కలిగి ఉంటే మీరు ఎవరిని కలిగినట్టు? దేవుడిని కలిగినట్టు. దేవుడు మనలో ఉంటే నిజంగా మన గతంలో ధ్యానించుకున్నాం. ఒక యాపిల్ పండు పట్టుకుని గట్టిగా పిండామనుకోండి, గట్టిగా నొక్కితే యాపిల్ జ్యూస్ బయటకు వస్తుంది. ఒక ఆరెంజ్ని పట్టుకుని గట్టిగా వేసి ఆరెంజ్ జ్యూస్ బయటకు వస్తుంది. ఒక గ్రేప్స్ని గట్టిగా మనం ఫ్రెష్ చేసామనుకోండి, గ్రేప్ జ్యూస్ బయటకు వస్తుంది. కానీ మనం యాపిల్ పండుని గట్టిగా పిండినప్పుడు అందులోంచి బత్తాయి జ్యూస్ వచ్చిందనుకోండి, ఒక బత్తాయిని మనం గట్టిగా పట్టుకున్నప్పుడు అందులోంచి ఒక అనాస జ్యూస్ వచ్చిందనుకోండి, ఏమనుకుంటాం? అసలు ఏం మ్యాజిక్ జరుగుతుంది ఇక్కడ? అసలు ఏంటిది? ఏదో పొరపాటు జరుగుతుంది అనుకుంటారు కదా అందరూ కూడా. కాబట్టి ఈ రోజున మనల్ని ఎవరైనా గట్టిగా ప్రెస్ చేసినప్పుడు, ఒక ట్రైన్లోనో, ఒక బస్సులోనో, ఒక డోక్రా గ్రూప్ మీటింగ్లోనో, ఒక బ్యాంకులోనో, లేకపోతే ఇటువంటి చోట్ల మనల్ని ఏం చేస్తారంటే బాగా ఇబ్బంది పెట్టేస్తారు, బాగా ఫ్రెష్ చేస్తారన్నమాట. ఇంకెంత ఒత్తిడి గురి చేస్తారంటే లోపలనే యేసుప్రభు బయటకు వచ్చేయాలన్నమాట దెబ్బకి. అంత బాగా ఒత్తిడి పెట్టేస్తుంటారు మనకి. అప్పుడు మనలోంచి లోపల ఉన్నటువంటి ఏసీ బయటకు రాకుండా ఎవరు వచ్చేస్తారంటే కోపం వచ్చేస్తుంది సడన్గాను. పొరపాటు పడిపోతాం అనమాట. ఎవరిని బయటకు పంపించాలో తెలియక యేసుప్రభుని ఏమో లోన్ పెట్టాలి అనుకుని, యేసుప్రభుని లోనే ఉండి ప్రభు నువ్వు ఉండి ఇక్కడ, ఇప్పుడు నీ పని లేదు, వేరే వాళ్ళు పని ఉంది ఇక్కడ అని చెప్పి ఏం చేస్తామంటే యేసుప్రభుని లోపల ఆపిచేసేసి తలుపేసి గడ పెట్టేసేసి నువ్వు ఆగు అక్కడ అని చెప్పి ఎవరిని పంపిస్తాం బయటికి? గట్టిగా పిండేసరికి యేసుప్రభుని మాత్రం రానివ్వకుండా కోపం వస్తుంది అన్నమాట. సర్రమని వస్తుంది అన్నమాట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలేని అని చెప్పేసేసి ఇంకా మనలో ఉన్న పౌరుషం అంతా కూడా బయటకు వస్తుంది. కాబట్టి మన మీద ఒత్తిడి కలిగినప్పుడు అండి కనిపించేది ప్రేమ. కాబట్టి నిజంగా లోపల ప్రేమ ఉందనుకోండి, ఇంకా మనల్ని వాళ్ళు గట్టిగా ఫ్రెష్ చేసి నొక్కి గట్టిగా కొట్టి తిట్టి బాగా ఇబ్బంది పెడుతున్నా కూడా వాళ్ళని ప్రేమించగలగాలి. ఎక్కడ బ్రదరు ఇది ఎంత కష్టం తెలుసా మీకు అసలేని? అయితే ఒక మాట అన్నమాట, అంత కష్టము చాలా ఇబ్బంది అని అన్నారనుకోండి మీరు, బ్రదర్ ఎక్కడ బ్రదరు ఇట్లాంటి ఫలాలు ఫలించడం మా వల్ల కాదు, మాకు ఈ ఫలాలు ఫలించడం కంటే మేము అట్లాగా గుడ్రళ్ళు తనంగానే ఉండిపోవడం బెస్ట్ బ్రదర్ అన్నటువంటి మాటకి సమం అనమాట. కాబట్టి ఈరోజున ప్రేమ అనేటువంటి ప్రథమ ఫలంలోనే ఫెయిల్ అయిపోతే మనం ఇంకా ఆత్మీయ జీవితంలో ఇంకా ఎల్కేజీ యూకేజీ స్థితిలోనే మనం ఉండిపోయినట్లు అనమాట. అసలు ఆ మొదట మెట్ట ఎక్కి మనం ముందుకు వెళ్లకుండా మనం సువార్త ప్రకటిస్తూ ఉంటాం, అనేక మందికి వాక్యాలు చెప్తూ ఉంటుంటాం, అనేక మందికి బైబిల్లో నాలెడ్జ్ చాలా విపరీతంగా ఉంటుంది, అన్నీ తెలుస్తూ ఉంటుంటాయి. కానీ ప్రేమించే విషయంలో ఫెయిల్ అయిపోతారు. హల్లెలూయా. చూడండి, మన మదర్ టంగ్ తెలుగు కదా, మన స్కూల్కి వెళ్ళాం, మ్యాథ్స్ 100 వచ్చాయి, ఫిజిక్స్ 80 వచ్చాయి, సోషల్ 70 వచ్చాయి, కానీ తెలుగు 0 వచ్చింది అనుకోండి, ఏమైపోయినట్టు? ఫెయిల్ రిజల్ట్. మ్యాథ్స్ 100 వచ్చాయి కదని చెప్పి మనల్ని పాస్ చేయరు వాళ్ళు. ఎందుకంటే అన్ని సబ్జెక్టులు ఉండాలన్నమాట. మొట్టమొదటి మన మదర్ టంగ్ ఫెయిల్ అయిపోతే మనం ఇంకేం చేయగలుగుతాం? కాబట్టి ఈ రోజున మనం ప్రేమ విషయంలో ఫెయిల్ అయిపోయినటువంటి వాళ్ళు, దేవుడిని ప్రేమించడంలో, దేవుని ప్రేమను చూపించడంలో ఫెయిల్ అయిపోయినటువంటి మనం ఎన్ని దశంభాగాలు ఇచ్చినా, ఎన్ని మీటింగ్స్కి వెళ్ళినా, ఎన్ని పాటలు పాడినా, రోజుకి ఎన్ని 100 అధ్యాయాలు చదివినా, రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేసినా కూడా ఇదంతా ఏమవుతుందంటే బూడిదలో పోసినటువంటి పన్నీరంట. హల్లెలూయా. కాబట్టి మంచి స్మెల్ వస్తున్నటువంటి ఆ యొక్క అత్తర్ని తీసుకుని వెళ్ళి బూడిదలో పోస్తే ఉపయోగం ఏముంటుంది?
మంచి షర్టుగో మంచి ఒంటిగో రాసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, మనకే మంచిగా ఉంటుంది, మన పక్క వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది. కానీ దాన్నే పట్టుకెళ్ళి ఒక బూడిదలో పోస్తే ఏమవుతుంది? యూజ్లెస్ అవుతుంది అనమాట. కాబట్టి ఈరోజు మనం చేస్తున్నటువంటి భక్తి అంతా ప్రేమ లేకుండా చేసేటువంటి బైబిల్ రీడింగ్ అయినా, ప్రేమ లేకుండా చేసేటువంటి భక్తి అయినా, ప్రేమ లేకుండా ఇచ్చేటువంటి దశమ భాగాలైనా, ప్రేమ లేకుండా వెళ్ళేటువంటి చర్చికి వెళ్ళేటువంటి విధానమైనా ఏదైనా కూడా ఏమైపోతుందంట? పునాది లేనట్టుగా అయిపోతుంది అనమాట. ఒక పునాదులు లేక పట్టణంలో పాడైపోతున్నాయి అన్నట్టు మనది ఏమవుతుందంటే ఆ భక్తి అంతా కూడా వృధాగా అయిపోతూ ఉంది. కాబట్టి మొట్టమొదటి ఫలమైనటువంటి ప్రేమలోనే మనం ఫెయిల్ అయిపోతే మన జీవితంలో మనం ఏం చేయగలుగుతూ ఉంటాం? చాలామంది క్రిస్టియన్స్ని చూస్తూ ఉంటుంటాం, చాలామంది దైవికమైనటువంటి బిడ్డలను చూస్తూ ఉంటుంటాం, చాలామంది దైవికమైన సేవకులను చూస్తూ ఉంటుంటాం. అంత కోపడుతుంటారంటే చాలామంది అసలు ఇది చాలా ఫెయిల్ అయిపోతుంటారు అన్నమాట ఈ విషయాల్లో చాలామంది. కాబట్టి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, లేకపోతే ఏదన్నా జరుగుతున్నప్పుడు, ఈవెన్ చాలామంది దైవ సేవకులు ఏం చేస్తుంటారంటే ఒక మంచి మెసేజ్ చెప్తున్నప్పుడు ఏదన్నా ఒక సిస్టమ్ కానీ ఏదన్నా దెబ్బతిన్నప్పుడు, ఒక మైక్ కానీ ఏదన్నా డిస్టర్బెన్స్ అయినప్పుడు వాళ్ళలోంచి ఎంతో ఉద్రేకం, ఎంతో కోపం వస్తూ ఉంటుంటుంది. అన్నీ సక్రమంగా జరిగిపోతున్నప్పుడు మనం చేస్తే భక్తి ఎందుకు అవుతుందండి? ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు చక్కగా ఒక మొక్క నట్టుకొచ్చి మనం ఇంట్లో పెట్టేసేస్తే అది ఫలించేస్తే అది విత్తనం ఎందుకు అవుతుంది? ఆ విత్తనం ఎక్కడ ఉండాలి? బయట ఉండాలి, భూమిలో ఉండాలి, ఎండలో ఎండాలి, వర్షం తడాలి. అప్పుడు మాత్రం అది అందులోంచి బయటకు వస్తేనే దానికి జీవం వస్తుంది తప్ప మనం పెట్టిలోనో సూట్ కేసులోనో బంగారు బరిలోనో పెడితే దాంట్లో ఎప్పటికీ జీవం బయటికి రాదు. కాబట్టి మన నిజమైనటువంటి జీవం మనలోంచి బయటకు ఎప్పుడు వస్తుందంటే పరిస్థితులన్నీ కూడా న్యాచురల్గా ఉండాలన్నమాట. మనకు అనుకూలంగా ఉండకూడదు. అనుకూలంగా ఉన్నప్పుడు వచ్చేది మాత్రం ఆత్మీయత కాదు. హల్లెలూయా స్తుతి మహిమ అని పాడతాం చర్చిలోనూ అందరి మధ్యనని. అప్పుడు కాదు. అన్ని పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, అంధకారమయంలో మనం ఉన్నప్పుడు, ఆర్థిక పరిస్థితులు మనల్ని అలుముకున్నప్పుడు, నిరుద్యోగ సమస్య మనల్ని బాగా ఒత్తిడి చేస్తున్నప్పుడు, అసలు మనకు తినటానికే తిండి లేనటువంటి పరిస్థితుల్లో కూడా హల్లెలూయా స్తుతి మహిమ అనాలన్నమాట. హల్లెలూయా స్తుతి మహిమ అని అప్పుడు మనం అనాలన్నమాట. కానీ అప్పుడు మనం ఏమీ అనం. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఏంటి దేవా అసలు నిన్ను నమ్ముకుంటే ఇదా అని చెప్పి మనం దేవుని వైపు చూస్తూ దేవుని నిందిస్తాం తప్ప దేవుని స్తుతించేటువంటి మనసే మనకు రాదన్నమాట. ఫెయిల్ అయిపోతాం. ఎందుకంటే ప్రేమ దోషములను కప్పివేస్తుంది అనమాట. కాబట్టి మనం దోషాలను ఎత్తి చూపేటువంటి మనస్తత్వం మనం కలిగి ఉన్నామంటే ప్రేమ లేదని క్లారిటీ అయిపోయింది. మన స్కాన్ రిపోర్ట్ మీ కళ్ళకి మీకే కనబడుతూ ఉంటుంది. ఎవరి స్కాన్ రిపోర్ట్ వాళ్ళ కళ్ళు ఎదురున్నది ఇప్పుడు చూసుకుంటూ ఉన్నారనమాట. అరే నా రిపోర్ట్ ఏంటి ఇలాగ వచ్చింది అనుకుంటే నిజమే, మీ రిపోర్ట్ అది కరెక్ట్గానే వచ్చింది. మీరు తప్పుగా చూసుకోవట్లేదు, మీరు కరెక్ట్గానే చూసుకుంటూ ఉన్నారనమాట. ఎవరి రిపోర్ట్లో వాళ్ళు మనం అందరం కరెక్ట్గా చూసుకుంటూ ఉంటున్నాం. నిజమే, ఈ రిపోర్ట్ని అది కొంచెం రాంగ్ వచ్చింది అనుకుంటున్నాం. లేదు, కరెక్ట్గానే వచ్చింది మన రిపోర్ట్ అందరిది కూడాను. చూసుకుంటూ ఉంటే అరే అసలు ఏమున్నది, ఇంతకాలం ఏం ఫలించలేదు, అసలే ఆ ప్రేమ అనేటువంటి విత్తనం ఇంకా భూమిలో పడలేదా, నా చేతిలోనే ఉండిపోయింది, ఇంకా అది విత్తనంగానే ఉండిపోయిందా, అది ఎప్పుడు భూమిలో పడుతుంది, ఎప్పుడు చచ్చిపోతుంది, ఎప్పుడు దాంట్లో జీవం వస్తుంది అని మనం ఎదురు చూస్తూ ఉన్నాం అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, కాబట్టి ఈ రోజున అందరూ అనుకుంటూ ఉంటారు నేను రోజు బైబిల్ చదువుతున్నాను, నేను బహుగా ఫలించేస్తున్నాను అనుకుంటుంటారు. నేను రోజు ప్రార్థన చేస్తున్నాను, నేను బహుగా ఫలించేస్తున్నాను. పక్కోడు అంటే అసలే పడదు, పక్కోళ్ళు మంచి బట్టలు వేసుకుంటే అసలే పడదు, పక్క వాళ్ళు మంచి ఇల్లు కట్టుకుంటే అసలు ఓర్చలేరు. ఎంత ద్వేషం అంటే లోపల నుంచి ఓకే బాధ వచ్చేస్తుంటుంది, హృదయం నలిగిపోతుంటుంది, బయటకు కనపడదన్నమాట. లోపల హృదయం మాత్రం అలాగ అల్లకొల్లం అయిపోతూ రకరకాల మెలికలు తిరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇది చాలామందిలో చూస్తూ ఉంటారు. కానీ హల్లెలూయా, గాడ్ బ్లెస్ యూ అంటారు పైకి, మాత్రం లోపల మాత్రం ఎంత బ్యాడ్గా ఉంటుందంటే లోపల ఇటువంటిది ప్రేమకు ఉండేటువంటి లక్షణం అస్సలే కాదు ఇది. కాబట్టి మనకు అర్థమైపోయింది ఇప్పుడు మన రిపోర్ట్ ఏంటన్నది, మన యొక్క మనస్తత్వం ఏంటన్నది మనకు అర్థమైపోయింది అనమాట. మన ఆత్మే మనకు స్కాన్ చేసి చూపిస్తూ ఉంటా, అయ్యో అసలు నీ మనస్థితి ఏంటో తెలుసా ఇది, కానీ నువ్వు బయటకు చూపిస్తున్నది ఏంటో తెలుసా అది. కాబట్టి అది ఇది కలిస్తే ఏదీ లేకుండా అయిపోతుంది అనమాట. కాబట్టి ఈరోజు చాలామంది ఫలించకపోవడానికి కారణం ఒక గర్భం అవ్వచ్చు, ఒక బిజినెస్ అవ్వచ్చు, ఒక ఇల్లు అవ్వచ్చు, ఒక వాకులు అవ్వచ్చు, ఒక బైక్ అవ్వచ్చు, ఏదైనా సరే వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి ఫలించాలని ఆశపడుతున్నారు కానీ ఫలించలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఇదన్నమాట. మెయిన్ రీజన్ ఏంటంటే ఇదే. మొట్టమొదట ఫలమైనటువంటి బేసిక్ ఫలం అనుకుంటున్నారా? ప్రథమ ఫలం అది. ప్రధానం మెయిన్ ప్రధానమంత్రి అంటే ఎవరండి? మన దేశానికి ఇంకా ఆయనే గొప్ప అనమాట. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కంటే కూడా గొప్ప అనమాట. కాబట్టి ప్రథమ ఫలమైనటువంటి ప్రేమలోనే ఫెయిల్ అయిపోతే మనం మొట్టమొదటి ఫలం వేయటంలోనే
అరే ఎన్ని రోజులు బట్టి కాస్తుంది, ఎన్ని రోజులు బట్టి వేస్తున్నాం, ఎంత నీరు వేస్తున్నాం, ఎంత దీనికి వేస్తున్నాం, ఏం ఫలించట్లేదంటే పనికి మాలిన చెట్టు అంటూ ఉంటాం. పనికి మాలినోడ అంటుంటాం కదా చాలామందిని. మనం బాగా వాడుతుంటాం. మనం ఆ పనికి మాలినోడు, ఈ పనికి మాలినోడు అంటుంటాం. పనికి మాలినోడు అంటే ఏంటంటే ఫలములు ఫలించినటువంటి ఫలింపని వాళ్ళని పనికి మాలిన వాళ్ళు అంటుంటారు అనమాట. కాబట్టి ఈరోజున ఆ పనికి మాలితనం అన్నది మనలోనే ఉన్నదనమాట. ఎందుకంటే ప్రేమ అనేటువంటి ఫలం మనలో రాలేదు ఇంకాను. ఆ ప్రేమ అనేటువంటి ఫలం ఇంకా మనలో ప్రారంభమే కాలేదు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, అన్నీ చేసేస్తున్నాం, దశభాగాలు ఇచ్చేస్తున్నాం, చర్చెస్కి వెళ్తున్నాం, అన్నీ చాలా పర్ఫెక్ట్ అనుకుంటూ ఉన్నాం. కానీ అసలైనటువంటి బేసిక్ పునాదిలోనే మంది చాలా ఊగుతూ ఉందన్నమాట, తబ్బిబ్బులాడుతూ ఉందన్నమాట. సరైనటువంటి పునాది లేకుండా మనం జీవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. మరి ఈరోజు మీ మనసు నొచ్చుకున్నట్లయితే దయచేసి క్షమించండి. చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నేను అసలు ఈరోజు ఊహించుకున్నటువంటి చెప్తారు అనుకున్నటువంటి టాపిక్ వేరు, కానీ మరి దేవుడు ఈ విధంగా నడిపించి ఉన్నాడు. ఒకవేళ మనం ఇంతవరకు నిజంగా ఆ ప్రేమ విషయంలో ఫెయిల్ అయిపోయామా, మరి దేవుని ప్రేమను చూపించడంలో ఫెయిల్ అయిపోయామా, దేవుని ప్రేమించడంలో ఫెయిల్ అయిపోయామా, దేవుని ప్రేమను పక్క వాళ్ళకన్నా చూపించగలుగుతున్నామా, కనీసం మన భర్త కన్నా, మన పిల్లల కన్నా, మన కుటుంబ సభ్యుల కన్నా, మన చుట్టుపక్కల కన్నా, మన వర్క్ పనిచేసేటువంటి ప్లేస్లో మన ప్రేమను వాళ్ళు గుర్తించగలుగుతున్నారా? ప్రేమ అంటే దేవుణ్ణి. ఇంతగా ఇతను ఇలా ఉండగా ఇంత సహనం ఎలాగొచ్చిందండి? నాకెక్కడదండి, నేను కూడా మనిషినే కదా, నాకు కూడా బ్లడ్ ఉంటుంది, నాకు కూడా చీము నెత్తురు ఉంటుంది, కాబట్టి నాకు కూడా కోపం వచ్చేది. కానీ మరి ఎలాగొచ్చింది? నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి ఆయన నాలో ఉన్నాడు, కాబట్టి ఆయన ద్వారా వచ్చింది ఇదంతాను. హల్లెలూయా. చూడండి, చాలా డ్రింక్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే చాలా బూతులు తిడుతూ ఉంటారు, ఎక్కడ అడిగేస్తున్నారో, ఏం చేస్తున్నారో ఏమీ తెలియదు, వాళ్ళు ఎలా నడుస్తున్నారో తెలియదు, లారీలకి ఎదురు వెళ్తారు. ఇదంతా ఎలా చేస్తున్నారంటే యాక్చువల్గా దే ఆర్ గుడ్ పర్సన్స్. కానీ ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ మందు ఎఫెక్ట్ ఏదైతే ఉందో వాళ్ళని తిప్పి గిరగిర తిప్పి అడ్డు తిప్పి ఇటు తిప్పి నడిపిస్తూ ఉంటుందంట. కారణం ఏంటంటే అది వాళ్ళ లోపల ఉన్నటువంటిది పనిచేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి మన లోపల ఏ మందు ఉంది? లవ్, దేవుని ప్రేమ. గాడ్ ఈజ్ లవ్. దేవుడే ఉన్నాడు అనమాట. కాబట్టి ఆ దేవుడే మనలో ఉన్నప్పుడు మనం ఇంత సహనంగా ఉంటున్నామంటే కారణం లోపల ఉన్నవాడిని బట్టి. లోపల ఒక ఆయన ఉన్నాడండి, ఆయన వల్లే మనం ఇట్లాగా ఉన్నాము. హల్లెలూయా. ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందంటే లోపల ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మన హృదయం అనేటువంటి ఆ ఆలయంలోనికి ఆయన వచ్చి అక్కడ ఉంటాడు. అక్కడ నుంచి ఏం చేస్తాడంట? ఆపరేట్ చేస్తూ ఉంటాడంట ఆయన. హల్లెలూయా. ఆయన ఆపరేట్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఆపరేట్ అవుతాం అనమాట. కాబట్టి మనం ఆపరేట్ చేస్తే ఆయన ఆపరేట్ చేసి ఇలా ఉండకూడదు, ఆయన ఆపరేట్ చేస్తే మనం ఆపరేట్ అయ్యేలా ఉన్నప్పుడు చక్కటి గైడెన్స్ ఇస్తాడు దేవుడు. చక్కటి స్థితిలోకి మన అందరినీ కూడా నడిపిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఎలా ఫలించాలో, ఏమి ఫలించాలో ఏంటన్నది చాలా స్పష్టంగా ఆయన మనల్ని నడిపిస్తాడు. అద్భుతమైనటువంటి నడిపింపు ఉంటుంది అనమాట. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రోజున మనం అంతా కూడా ఫలించేవారుగా ఉండాలి. మన గర్భం ఫలించాలి, మన యొక్క ఇల్లు ఫలించాలి, మన యొక్క కార్ ఫలించాలి, మన యొక్క పంట ఫలించాలి, మన యొక్క బిజినెస్ ఫలించాలి. ప్రతీది కూడా ఫలించాలి. అది దేవుని ఉద్దేశమైనది. కాబట్టి మనం ఫలించేవారుగా ఉందాం, 10 మందికి ఫలాలను ఇచ్చేవారుగా ఉందాం, 10 మందికి మరి ఉపయోగపడేవారంగా ఉందాం. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి సపోర్ట్ని తీసుకుంటూ, దేవుడు ఇచ్చేటువంటి కాపుదలను తీసుకుంటూ, దేవుడు ఇచ్చేటువంటి రక్షణ తీసుకుంటూ, దేవుడు ఇచ్చేటువంటి మరి ఆ యొక్క ఆశీర్వాదాలను తీసుకుంటూ మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేక మందికి మరి ఫలవంతంగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. అటువంటి స్థితిలో దేవుడు మరి ఇక్కడ ఉన్న ప్రతి వారిని కూడా నడిపించాలని నేను ప్రభువుని బ్రతిమాల్చి ఉన్నాను. దేవుడు అటువంటి మనసును మీకు అందరికీ అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వందనాలు నా ప్రభా. చాలా అద్భుతమైనటువంటి విషయాలు మాతో మాట్లాడావు. గర్భఫలము నీవిచ్చే బహుమానం అని సెలవిచ్చావు నా తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి నా ప్రభా, ఇదిగా నా ప్రభా, నిజంగా మేము ఫలించాలి అంటే, నువ్వు బహుమానం ఇవ్వాలంటే మేము నీకు తెలిసిన వారమై ఉండాలి, మీకు దగ్గర వారమై ఉండాలి నా ప్రభా. నిన్ను యాక్సెప్ట్ చేసేటువంటి వారమై మేము ఉండాలి. మరి ఇలాగే ఇక్కడ ఉన్న ప్రతి వారు కూడా మంచి ఫలములు ఫలించాలి, ప్రతి వారు కూడా ఫలవంతంగా ఉండాలి మరి అన్నది నీ ఆలోచన అయి ఉన్నది నా ప్రభా. మరి ఇక్కడ ఉన్నవారు ఏ విషయాల్లో మరి ఇంతవరకు ఫలించకుండా మరి వారి జీవితాలను జీవిస్తూ ఉన్నారో దయచేసి వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకున్న ప్రభా. ప్రతి వారు ఫలిస్తూ నీలో నా ప్రభా ముందుకు సాగే జీవితాలు దయచేయమని, వారు చేసినటువంటి ప్రతి దానిని ఆశీర్వాదకరంగా మార్చమని, కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనములు తండ్రి. నువ్వు ఆత్మచేత నువ్వు నడిపిస్తున్నందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు.
ఆదరణకర్త నీకే స్తోత్రాలు నా తండ్రి. ఇదిగో నా ప్రభా, ఇక్కడ ఉన్నవారు ఏ విషయంలో ఫలించట్లేదో, మరి నా ప్రభా ప్రేమ విషయంలో ఫలించట్లేదో, మరి ఏ విషయంలో ఫలించట్లేదో మాకైతే తెలియదు, కానీ దయచేసి జ్ఞాపకం చేసుకున్న ప్రభా ప్రతి వారు ప్రేమ కలిగినట్టుకు ప్రయాసపడని సెలవిస్తా ఉన్న తండ్రి. అన్న తండ్రి, ప్రేమ అనేటువంటి ఫలం ఫలించాలంటే ప్రయాసపడాలన్న తండ్రి. సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఏమొచ్చినా కూడా నా ప్రభా మరి అటన్నిటికి సిద్ధపడి మరి ఆ ప్రయాసపడుతూ ఆ ఫలాన్ని ఫలించాలనేటువంటి పట్టుదల కలిగి ప్రతి వారు కూడా నా ప్రభా మరి ఆ ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడేటువంటి భాగ్యం దయచేయమని, ఆ విధంగా నా ప్రభా ఫలిస్తూ ఉండగా ప్రతి వారిని దీవించమని, బలపరచమని మా రక్షకుడు ప్రభువుని యేసునామమున అడుగుచూ ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.